హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎయిత్ పే కమిషన్ 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం అయితే తెలిపిందండి. NCJCM కనీస వేతనం అలాగే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపు, టెక్నాలజీ అవసరాలు కలపాలనేసి డిమాండ్ అయితే చేసింది. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 8వ వేతన సంఘం ఏర్పాటుకు పచ్చ జెండా ఊపుతూ దాని టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ అంటే TOR అయితే ఆమోదం తెలిపింది. ఉద్యోగుల జీతభత్యాలు, ఫిట్మెంట్ ఫ్యాక్టర్, ఇతర బెనిఫిట్స్ ను రివ్యూ చేసి అవసరమైన మార్పులను సిఫార్సు చేయాలని 18 నెలల గడువు అయితే విధించింది. అయితే ఉద్యోగుల కనీస వేతనం అలాగే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. నేటి ఆధునిక సమాజంలో పెరుగుతున్న అవసరాలు, ఖర్చులకు తగ్గట్టు మినిమం పేని డిసైడ్ చేయాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. ఏమిటి వీరి డిమాండ్ అని చూసినట్టయితే, ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య వారధిలాగా ఉన్న నేషనల్ కౌన్సిల్ ఫర్ జాయింట్ కన్సల్టేటివ్ మెషనరీ అంటే NCJCM రీసెంట్ గా మీటింగ్ అయితే జరిపింది. ఇందులో ఉద్యోగుల తరఫున కొన్ని డిమాండ్లు అయితే వినిపించాయండి. ముఖ్యంగా కనీస వేతనం నిర్ధారణపై చర్చ అయితే జరిగింది. ఆహారం, సాంప్రదాయ అవసరాలకు మాత్రమే కనీస వేతనాన్ని పరిమితం చేయకూడదని వాదించారు. కనీస వేతనం డిసైడ్ చేసే ముందు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రతిపాదించారు. ఇవి ప్రస్తుత జీవన శైలి, టెక్నాలజీ అవసరాలకు అనుగుణంగా అయితే ఉన్నాయి. ప్రస్తుతం పోషకాహారం తప్పనిసరైన నేపథ్యంలో పెద్దలకు క్యాలరీ అవసరాలను తీర్చాలి. ఆహారంతో పాటు దుస్తులు, ఇతర నాన్ ఫుడ్ అత్యవసర ఖర్చులను కూడా యాడ్ చేయాలని చెప్తున్నారు. ప్రభుత్వ రేషన్ దుకాణాలు, కోఆపరేటివ్ కన్స్యూమర్ స్టోర్స్ లో వాస్తవ రిటైల్ ధరలు అయితే ఉండాలి అనేసి వీళ్ళకి, అలాగే పండుగలు, ఇతర సామాజిక కార్యక్రమాలకు అదనంగా వెసులుబాటు కల్పించాలి అని కూడా కోరుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వంటి డిజిటల్ టెక్నాలజికల్ అవసరాలను తీర్చేలాగా కూడా చూడాలి. కాబట్టి కనీస వేతన ఫార్ములాలో టెక్నాలజీని విస్మరించకూడదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇది లగ్జరీ కాకుండా నిత్యావసరంగా మారిపోయిందనేసి వారి ఉద్దేశం. ఇక ప్రస్తుతం కనీస వేతనాన్ని 1957లో జరిగిన 15వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ స్టాండర్డ్స్ ఆధారంగా డిసైడ్ చేస్తున్నారు. ఈ ప్రమాణాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి లేదా భార్య 14 ఏళ్ల లోపు 2 పిల్లలతో కూడిన కుటుంబ అవసరాలను తీర్చేలాగా మినిమం పేని డిజైన్ అయితే చేశారు. ఈ విధానం ఆరోగ్యకరమైన, గౌరవంతో కూడిన జీవనాన్ని అయితే అందిస్తుంది. దీంతో ఇప్పుడు 8వ పే కమిషన్ లోను దాదాపు ఇదే విధానాన్ని ఫాలో అయ్యే సూచనలు అయితే ఉన్నాయి. అయితే నాటి ప్రమాణాలు నేటి పరిస్థితులకు అవుట్డేటెడ్ గా మారడంతో దీనిని మార్చాలనే డిమాండ్ కూడా పెంచుతున్నారు. ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పై కూడా ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 6వ వేతన సంఘం 1.86 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకటించగా 7వ వేతన సంఘం 2.57గా నిర్ణయించింది. దీంతో కనీస వేతనం 18,000గా అయితే మారింది. ఇక ద్రవ్యోల్బణం, ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, హెల్త్ కేర్, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ ఖర్చులను కవర్ చేసేంత కనీస వేతనం ఇవ్వాలని, అందుకు తగిన ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనౌన్స్ చేయాలని చూస్తున్నారు. ఇక మరి కేంద్ర ప్రభుత్వం అటు ఉద్యోగుల అవసరాలు తీర్చేలాగా ఇట ప్రభుత్వ నిధిపై భారం పడకుండా ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.